అయితే మా ఇంటికాడ బోనాల పండగ చూసేసారా. మా పూజ గది ఎంత మంచిగా డెకరేషన్ చేసుకున్నాను. నేనైతే ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. మేమైతే గుడికి వెళ్ళాలని రెడీ అయినాం. ఈ పీట నేనే డెకరేషన్ చేసుకున్నాను. కలర్ వేసుకొని ముగ్గేసుకొని ఎంతో బాగుందో కదా, చాలా చాలా బాగుంది. మా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది. మేమైతే గుడికి అయితే కదులుతున్నాం. గుడికి పోవటానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్దామని ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం. చూసారా, కొబ్బరికాయలు 2 తీసుకున్నాను. నేను గుడికి వెళ్ళక 3 years అవుతుంది. ఒక సంవత్సరం ఆపరేషన్ అయింది, పోలేకపోయినా. పోయిన సంవత్సరం మాకు సిస్ట్ ఉంది, పోలేకపోయినా బోనాల పండగకి. ఈ సంవత్సరం అయితే పోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉందబ్బా. 2 years అయిపోయింది. 2 years నేను గుడికి వెళ్ళాక ఎమ్మటెమ్మట అసలు పోలేని సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే గుడికి వెళ్ళాలంటే అదొక ఫీలింగ్ కదా. చాలా హ్యాపీగా ఉంది. ఇందులో అయితే ఈ కొబ్బరి చిప్పలో పువ్వు వచ్చింది. పువ్వు పర్లేదురా, పువ్వు వచ్చింది. ఇది చమ్ములా వెళ్ళింది. చాలా హ్యాపీగా ఉందబ్బా. 2 years అవుతుంది గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొనుక్కోక. ఎందుకంటే మాకు ఇంట్లో మంచిగా లేక చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు మాకు ఇవాళ బోనాలు. చాలా సంతోషం. నాకైతే ఇన్ని రోజులు గుడికి వెళ్ళినందుకు చాలా మనశ్శాంతిగా ఉంది. ఇక మా ఇంట్లో అయితే చపాతీ వేసి పన్నీర్ కర్రీ చేసుకున్నాం. ఇక బగారా రైస్, చికెన్, పెరుగు చట్నీ, రైస్, కూల్ డ్రింక్. ఎందుకంటే పెరుగు చట్నీ థమ్స్అప్ పెట్టుకున్నాం. చక్కగా పిల్లలు ఎందుకంటే పండుగలు అప్పుడే కదా చేసేది. అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ చుట్టాలు మనం. నేనైతే ఎవరు మా క్వాలిటీకి అయితే వచ్చేసానబ్బా ఈ సంవత్సరం.
మేమైతే కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చాం. మాకెళ్ళి డ్యాన్స్ ఎట్లా వేస్తారు? ఈ రంగం ఎట్లా వేస్తారు? నీకు వచ్చా? ఇట్లా వేస్తారు అమ్మవారి కాడ. మంచి ఇట్లా ఇట్లా మాకెళ్ళి దేవుడి కాడ. ఏ గుడికి? మేము ఎప్పుడు ఆ గుడికి వెళ్తాం. ఈసారి ఇక్కడ ఈ గుడికి కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఇటు వెళ్తా అటు అటు వెళ్తా. అదేం లేదు, ఎవరైనా దేవుళ్ళే, ఎక్కడైనా అమ్మవారే. అక్కడైతేంది ఇక్కడైతేంది అంతా అమ్మవారే. ఇంకా బాయ్. ఇక లంచ్ చేయాలి. నా ఫైనల్ లుక్ ఇది. బాగుందా?